All of you. The subject I'm going to deal is network analysis, Department of EEE, Chebrool Engineering College. So network topology. So unit 1 lone manaki endante network topology one of the topic. Okay. So in that I have covered the topics. These 4 topics I have covered in the last classes. So in this class I'm going to discuss about principle of duality. Okay, principle of duality. Dual networks, right? So what is meant by duality or dual networks? So simple definition చెప్తానమ్మా. సో చూడండి ఇక్కడ టాపిక్ ఏంటంటే సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నో హౌ ద సిస్టమ్స్ రిలేటెడ్ టు వన్ అనదర్. అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ఒక చిన్న ఒక సర్క్యూట్ ఇచ్చాడు, నెట్వర్క్ ఇచ్చాడు అనుకుందాం. సపోజ్ ఒక ఏదైనా సమ్ నెట్వర్క్, ఏదైనా ఒక నెట్వర్క్ ఇచ్చాడు అనుకుందాం, సిరీస్ సర్క్యూట్. లెట్స్ సే దిస్ ఇస్ ఆర్ and this is L and this is C, capacitor C. So this is nothing but a one circuit, RLC circuit antam. This is R and this is L and this is C, RLC circuit anukundam. Okay na? So actually it is interesting to know the how systems related to one another. Ante ee RLC circuit to so actually series RLC circuit aidi. So how a mechanical system can be modeled as an electrical system and can be observed anamata. సో ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ని నేను మెకానికల్ సిస్టమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ మెకానికల్ సిస్టమ్ని ఎలక్ట్రికల్ సిస్టమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఆర్ఎల్సి సర్క్యూట్ని ఇంకొకలా ఎలా ట్రై చేయొచ్చు అనేది కూడా కాన్సెప్ట్ ఏంటంటే డ్యూయాలిటీ కాన్సెప్ట్ అంటాం. అంటే ఏంటంటే టూ ఫినామినా ఆర్ సెడ్ టు బి డ్యూయల్. అంటే రెండు, అంటే ఒక టూ ఫినామినాస్ ఆర్ సెడ్ టు బి డ్యూయల్. అంటే డ్యూయల్ అంటే టూ కదా, ఓకేనా. టూ ఫినామినాస్ ఆర్ సెడ్ టు బి డ్యూయల్ if they can be expressed by the same form of mathematical equations. This is the definition. So two phenomena are said to be dual if their expressions of mathematical expressions, okay na, same ga undalamata. So same ga can be expressed as a same form of mathematical expressions or equations. Okay, this topic is usually covered under the network topology. Nothing but మనం చెప్పేది కదా network topology, right? So next, what is the principle of duality? So what is the principle of duality? So principle of duality in context of electrical network states that a dual of a relationship is one which current and voltage are interchangeable. అంటే ఏం లేదమ్మా, డ్యూయాలిటీ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనకు కొన్ని ఉన్నాయి. అదేంటంటే మీకు చిన్న టేబులర్ ఫామ్ మీకు చూపిస్తాను. ప్రొసీజర్ ఐ విల్ టెల్ యూ లాటర్. సో డ్యూయాలిటీ అండ్ డ్యూయల్ నెట్వర్క్స్ అనమాట. అంటే ఏంటంటే సింపుల్ జాగ్రత్త చూడమ్మా. ఇప్పుడు ఇదే ఈ టేబులర్ ఫామ్ వస్తే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టు, ఇంకేం లేదు. ఓకేనా, ఈ టేబులర్ ఫామ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇదే క్లాస్లో నేను మళ్ళీ ఓకేనా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పేస్తాను, మ్యాక్సిమం అయిపోయింది ఈ టాపిక్. సో కేర్ఫుల్గా జాగ్రత్త చూడండి ఒకసారి. సింపుల్ వోల్టేజ్. సో ద డ్యూయల్ ఆఫ్ వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ అనమాట. ద డ్యూయల్ ఆఫ్ వోల్టేజ్ అనేటమా కరెంట్. సపోజ్ ద డ్యూయల్ ఆఫ్ కరెంట్ వీ కెన్ ఆస్క్ దట్ ఈస్ ఇట్ ఈస్ వోల్టేజ్ అనమాట. అంటే interchange, that is right, this is the process. The dual of voltage is current and the dual of current is voltage, right? Similarly the short circuit anukondi open circuit note chestanu. Ade open circuit aithe short circuit anamata. That is simple. So the dual of short circuit is open circuit, and dual of open circuit is short circuit, right? As same alage series, okay na. The dual of series circuit is parallel and the dual of parallel circuit is series. Okay, and then come to the Nortons and Thevenin's. మీకు ఇంకా కాన్సెప్ట్స్ రాలేదు యాక్చువల్గా, నెక్స్ట్ టాపిక్స్ లో వస్తాయి. సో దట్ నార్టన్స్ కి థెవెనిన్స్ కి ఏంటంటే దట్ ఈస్ ఇంటర్చేంజబుల్ అన్నమాట. ఇవన్నీ ఇంటర్చేంజబుల్. ఓకే, అందుకనే ఏంటంటే డ్యూయల్ నెట్వర్క్స్ కిందకి వస్తాయి. ఓకేనా. రెసిస్టెన్స్ కి ఏంటంటే కండక్టెన్స్. కండక్టెన్స్ కి ఏంటమ్మా రెసిస్టెన్స్. దట్ డ్యూయల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ కండక్టెన్స్, దట్ డ్యూయల్ ఆఫ్ కండక్టెన్స్ ఇస్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ కమ్ టు ద ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అడ్మిటెన్స్ మేబీ మీకు ఇంకా ఇది రాలేదు, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ టాపిక్స్ లో వస్తుంది మీకు. ఓకేనా. అండ్ కమ్ టు ద వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కేవీఎల్ ఏమో కేసీఎల్, కేసీఎల్ కేమో కేవీఎల్. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ ఈస్ కెపాసిటెన్స్ కి ఏంటమ్మా ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ కేమో కెపాసిటెన్స్. మెయిన్ గా మనం ఇక్కడ మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే సర్క్యూట్స్ లో
మనకి మెయిన్గా వచ్చేది వోల్టేజ్ ఒకటి వస్తుంది మనకి. వోల్టేజ్ అండ్ కరెంటు వోల్టేజ్ అంటమ్మా ఇంటర్చేంజబుల్ అన్నమాట. వోల్టేజ్ ఇస్తే డ్యూయల్ ఆఫ్ వోల్టేజ్ ఏంటి అంటే కరెంట్ అని నోట్ చేయాలి. ద డ్యూయల్ ఆఫ్ కరెంట్ ఏంటమ్మా వోల్టేజ్ అని నోట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరీస్కి ఏంటమ్మా ప్యారలల్ అంటాను. అదే ప్యారలల్కి ఏంటమ్మా సిరీస్. డ్యూయల్ నెట్వర్క్స్ అన్నమాట ఈ రెండు. నెక్స్ట్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్కి ఏంటమ్మా కండక్టెన్స్కి ఏంటమ్మా రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కెపాసిటెన్స్కి ఏంటమ్మా ఇండక్టెన్స్కి ఏంటి కెపాసిటెన్స్. ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవ్రీ సర్క్యూట్ హ్యాస్ ఈ 4 పారామీటర్స్. ఓకే రైట్. కమ్ టు ద పాయింట్కి వచ్చేద్దాం మనం. ఓకేనా రైట్. సో డ్యూయల్ నెట్వర్క్స్ ఇవి కంపల్సరీ జాగ్రత్తగా చూడడం మర్చిపోమాకండి, ఇవి నేను అడుగుతాను. ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ డ్యూయల్ పెయిర్స్ ఇప్పుడే మీకు చెప్పాను. ద లిస్ట్ ఆఫ్ డ్యూయల్ పెయిర్స్ ఏంటమ్మా ఇప్పుడు మీకు ఇవే ద లిస్ట్ ఆఫ్ డ్యూయల్ పెయిర్స్ అనమాట. ఓకేనా. సో ది కాన్సెప్ట్ అంటే ఇదంతా మీకు ఏంటంటే ప్రొసీజర్ మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్ ఆఫ్ దిస్ డ్యూయల్ సర్క్యూట్. ఓకేనా. ఇదంతా డ్యూయల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ డ్యూయల్ నెట్వర్క్స్ ఏంటంటే సో ఒక ప్రొసీజర్ చెప్తాను. ఆ ప్రొసీజర్ ప్రకారం మీకు అర్థమైపోయింది. ఓకేనా. ఇదంతా నేను చదువుకుంటూ వెళ్ళటమే. ఓకేనా. ఆఫ్టర్ ద నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది ఏంటి ఇది అనేది. ఓకేనా రైట్. సో గో ఫర్ ద ప్రాబ్లం. సో ఇక్కడ చూడమ్మా డ్యూయాలిటీ అండ్ డ్యూయల్ నెట్వర్క్స్ లో హియర్ హీ సెడ్ దట్ ఈస్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు. వోల్టేజ్ సోర్స్ కి ఏంటమ్మా 6 LC రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఇచ్చాడు. సో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ మెషెస్ అంటే ఏంటమ్మా నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఓన్లీ 1 ఉంది. ఓకే రైట్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ద డ్యూయల్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. ఎలా డ్రా చేశారు సార్ అని అడగొచ్చు. ఓకే సింపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటమ్మా RLC సర్క్యూట్ ఎలా ఉన్నాయి, 6 LC ఎలా ఉన్నాయి, సిరీస్ లో ఉన్నాయా ప్యారలల్ ఉన్నాయా? RLCలు సిరీస్ లోనే ఉన్నాయి, అవునా కదా. ఇక్కడ RLCలు ఎలా ఉన్నాయమ్మా ప్యారలల్ ఉన్నాయి అన్నమాట. సో సింపుల్ గా ద డ్యూయల్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. సో ఎలా డ్రా చేశారు చూద్దాం. లెట్ గో ఫర్ ఫస్ట్ అదే తీసుకుందాం. నేను అదే ప్రాబ్లం తీసుకుంటాను. RLC సర్క్యూట్ చూద్దాం. ఆఫ్టర్ దట్ వేరే ప్రాబ్లంకి వెళ్తాను. ఓకేనా. చూడండి. or L capacitor C. This is voltage V. Let's say voltage V or L right. చూడండి జాగ్రత్తగా ద డ్యూయల్ వాడు ఏమడుగుతున్నా అంటే సో రైట్ ద డ్యూయల్ ఆఫ్ దిస్ నెట్వర్క్. ఓకేనా. రైట్ ద డ్యూయల్ ఆఫ్ దిస్ నెట్వర్క్ అని అడుగుతున్నాడు. సింపుల్ గా ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1 జాగ్రత్తగా చూడమ్మా. ఓకేనా. సో దిస్ ఇస్ ప్రాబ్లమ్ 1. స్టెప్ 1 ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ మెషెస్ ఆర్ లూప్స్ అని ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మెషెస్ ఆర్ లూప్స్ అంటే ఏంటి? సో ఇది అంతా ఏంటమ్మా క్లోజ్డ్ పాత్ కదా. ఇదంతా ఒకటే క్లోజ్డ్ పాత్ ఉంది. అంటే లూప్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఒకటే ఉంది, ఒక లూపే ఉంది. సో యూ షుడ్ మెన్షన్ దట్ ఒక లూపే ఉంది కాబట్టి ఏం చేస్తారంటే మీరు సో ఒక నోడ్ మెన్షన్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఒక నోడ్ మెన్షన్ చేసుకుంటాం. దిస్ ఇస్ నోడ్ 1. ఓకేనా. లెట్స్ దిస్ నోడ్ 1. అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాంచ్ కూడా ఒక నోడ్ చేసుకోండి. ఒక నోడ్ అంటే దిస్ ఇస్ రిఫరెన్స్ నోడ్ అన్నమాట. ఓకేనా. దిస్ ఇస్ రిఫరెన్స్ నోడ్, దట్ ఈస్ 0 అనుకుందాం. ఓకేనా. 0 నోడ్ అంటే రిఫరెన్స్ నోడ్ కనెక్ట్ చేయాలి కాబట్టి బ్రాంచెస్ ని. సో సేమ్ ఇక్కడ కూడా నేను అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాంచ్ కూడా నోట్ చేసుకుంటాను. ఇదేంటమ్మా 1 అండ్ దిస్ ఇస్ 0. ఓకేనా. Just a minute. This is 1 and this is 0. Okay right. So all of you జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూప్ లో నెంబర్ ఆఫ్ లూప్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి ఒకటే నోట్ చేశాను. ఓకేనా. ఈ లూప్ లో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. వోల్టేజ్ సోర్స్ ఒకటి ఉంది, రెసిస్టెన్స్ ఉంది, ఇండక్టెన్స్ ఉంది, కెపాసిటెన్స్ ఉంది, అవునా కదా. సో వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ 4 ఎలిమెంట్స్. ఆ 4 ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ ఆర్ ప్యారలల్. ఏదైనా వేరేగా ప్యారలల్ ఉందా? అన్ని సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాయి. ఎందుకని ఎలా చెప్తున్నారు? సో వన్స్ ద కరెంట్ పాసెస్ త్రూ ఇన్ దిస్ వే. ఓకేనా. ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయితే ఇలా వచ్చింది, అవునా. ఇలానే రావాల్సింది. ఇంకో పైప్ ఏముంది అక్కడ? ఇంకే పైప్ లేదు వాటర్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి, ఇలానే రావాలి పైపు. సో ఇక్కడ ఇలా రావాల్సిందే, ఇలా రావాల్సిందే, ఇలా రావాల్సిందే, ఇలానే రావాల్సిందే, అవునా కదా. సో కరెంట్ కూడా ఏంటంటే సేమ్ పాత్ లో ఫ్లో అవుతుంది. దెర్ ఈస్ అనదర్ డివిజన్ ఏమైనా ఉందా మనకి ఇక్కడ? ఇక్కడ డివిజన్ ప్లేస్ చేశాను అనుకో ఇక్కడ. సో అప్పుడు ఏమైతే మనకి ఇక్కడ కరెంట్ ఒకటి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి ఒక కరెంట్ ఏమో ఇలా ఫ్లో అయింది, ఇంకో కరెంట్ ఏమో ఇలా ఫ్లో అయింది. బట్ నేను ఇక్కడ డివిజన్ ఏం ప్లేస్ చేయలేదు కదా.
సో డివిజన్ ఏం ప్లేస్ చేయలేదు కాబట్టి నో నీడ్. ఓకేనా, ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అదే నేను చెప్తున్నాను. ఓకేనా, సో రైట్. సో అన్ని సిరీస్ లో ఉన్నాయి కాబట్టి సో ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, జాగ్రత్త చూడమ్మా. ద డ్యూయల్ ఆఫ్ సిరీస్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, ప్యారలల్. ద డ్యూయల్ ఆఫ్ సిరీస్ ఈస్ ప్యారలల్. అంటే సో 4 ఎలిమెంట్స్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 4 ఎలిమెంట్స్ ఏం చేయాలి, నేను ప్యారలల్ కనెక్ట్ చేయాలి. అది నా కాన్సెప్ట్. ఓకే రైట్, బాగానే ఉంది, అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకోవాలి నేను. ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు. వోల్టేజ్ సోర్స్ కి డ్యూయల్ ఏంటి, కరెంట్ సోర్స్. అవునా కదా, వోల్టేజ్ సోర్స్ డ్యూయల్ ఏంటమ్మా, కరెంట్ సోర్స్. అంటే డాటర్ లైన్స్ మెన్షన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వోల్టేజ్ సోర్స్ కి ఏంటంటే కరెంట్ సోర్స్ నోట్ చేస్తున్నాను. సో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ సోర్స్ ఇస్ అప్వర్డ్. ఓకేనా, ఇలా నోట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి, సిరీస్ లో అంటే ప్యారలో కనెక్ట్ చేయాలి. ఫస్ట్ సిరీస్ ఓకే బాగానే ఉంది, ప్యారలో కనెక్ట్ చేయాలని చెప్పాను. ఓకే, రెసిస్టెన్స్ కి డ్యూయల్ ఏంటి, కండక్టెన్స్ అని చెప్పాను. రెసిస్టెన్స్ డ్యూయల్ ఏంటమ్మా, కండక్టెన్స్. సారీ మెన్షన్ ఏంటంటే డాట్ లైన్స్ మెన్షన్ చేయాలి. సో డాట్ లైన్స్ మెన్షన్ చేసుకుంటా అంటే ఇక్కడ కాబట్టి. ఓకేనా, సో దట్ ఈస్ ఆర్. ఆర్ నాది బట్టి ఏంటంటే జీ నోట్ చేస్తున్నాను. ఓకేనా, దిస్ ఈస్ జీ. ఓకే, అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ డ్యూయల్ ఏంటి, కెపాసిటెన్స్. అవునా, సో సిరీస్ లోనే ప్యారల్ ఉన్నాయి, సిరీస్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్యారల్ నోట్ చేస్తాను. ఓకేనా, సో ఇండక్టెన్స్ కాబట్టి ఏం చేయాలి, నేను ఇక్కడ ప్యారల్ కెపాసిటర్ నోట్ చేయాలి. ఓకేనా, ప్యారల్ కెపాసిటెన్స్ నోట్ చేశాను. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటమ్మా, కెపాసిటర్. కెపాసిటర్ కి డ్యూయల్ ఏంటి, ఇండక్టెన్స్. సో ఇలా నోట్ చేయండి. దిస్ ఇస్ కెపాసిటర్ అండ్ దిస్ ఇస్ ఇండక్టర్. రైట్, సింపుల్ అమ్మా, ఏం లేదు. నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు చెప్తాను అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ ఆఫ్ ద నోడ్ అంటే ఇన్సైడ్ ఒక లూప్ ఉంది కాబట్టి ఒకటే నోట్ చేశాను. ఇక్కడ అవుట్ సైడ్ ఒకటి నోట్ చేశాను. ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. నేను ఏం చేయాలి, ఇక్కడ ప్యారల్ కనెక్ట్ చేయాలి. అవునా కదా, సో వోల్టేజ్ సోర్స్ కి ఏంటమ్మా, కరెంట్ సోర్స్ అని చెప్పాను. కరెంట్ సోర్స్ నోట్ చేస్తాను. దిస్ ఇస్ కరెంట్ సోర్స్ అనమాట. ఓకేనా, కరెంట్ సోర్స్ నోట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటమ్మా, కండక్టెన్స్ అని చెప్పాను. కండక్టెన్స్ అంటే ఏంటి, సో సేమ్ ఇలా నోట్ చేస్తాను, బట్ ఏంటంటే జిఏతో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇండక్టర్ కి ఏంటమ్మా, సో ఇండక్టర్ కి కెపాసిటీ నోట్ చేయాలి. కెపాసిటీ ఏంటి, సిరీస్ లో కనెక్ట్ చేస్తా, ప్యారల్ కనెక్ట్ చేస్తావా, సో ప్యారల్ లోనే కనెక్ట్ చేయాలి. ఎందుకు కనెక్ట్ చేయాలి, ప్యారల్ లోనే బోత్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ కాబట్టి. నెక్స్ట్ ఏంటమ్మా, దిస్ ఇస్ కెపాసిటర్. అండ్ దెన్ లాస్ట్ వన్ ఎలిమెంట్ ఈస్ ఇండక్టెన్స్. సారీ, కెపాసిటర్ ఉంది. కెపాసిటర్ కి ఏంటమ్మా, డ్యూయల్ నెట్వర్క్ ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ నోట్ చేశాను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే, సో this is capacitor, this is inductor. The dual of this RLC circuit is nothing but this one is, this is current source I. Okay na, like this we can go this like. Okay na, so same. Okay na, అర్థమైందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దామా, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వచ్చు. సో గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. జస్ట్ ఇప్పుడు నేను 2 లూప్స్ తీసుకుంటాను. ఓకేనా, అప్పుడు ఇంకా మీకు ఇంకా అర్థం అవ్వచ్చు. ఫస్ట్ ప్రాబ్లమే అర్థం అవ్వాలని ఏం లేదు, నో ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం, టైం చాలా ఉంది. సారీ, రిమైనింగ్ ఎలిమెంట్స్ చూద్దాం. ఓకే, ఒకటే ఎలిమెంట్ కాకుండా phi, this is let us say R1 అనుకుందాం. This is R2 has given R2. This is L and this is C. Okay. సో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటమ్మా, జార్ చూడమ్మా. నేను డైరెక్ట్ నోట్ చేస్తాను ఇక్కడ ఆన్సర్. నెంబర్ ఆఫ్ లూప్స్ ఆర్ హియర్ 2 లూప్స్. అవునా కదా, సో వేరే దిస్ ఇస్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఆర్ 2. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. ఓకేనా, సో రిఫరెన్స్ ఏంటమ్మా 0 తీసుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ అలా ఇక్కడ కూడా
సో దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ 2. అంటే నెంబర్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, అంటే మెషర్స్ ఉంటే ఏం చేయాలి, నోట్స్ తీసుకోవాలి. ఓకేనా, 1 and 2. రిఫరెన్స్ నోడ్ ఈస్ దిస్ వన్ ఈస్ 0. ఓకేనా, రిఫరెన్స్ నోడ్ ఈస్ 0. రైట్, కమ్ టు జాగ్రత్త చూడమ్మా, ఫస్ట్ లూప్. జాగ్రత్త చూడండి, ఇక్కడే ఒక చిన్న పాయింట్ చెప్తాను జాగ్రత్త చూడమ్మా. దిస్ ఈస్ ద ఫస్ట్ లూప్. ఓకేనా, ఫస్ట్ లూప్ అంటే ఇక్కడ లూప్ చేసుకోవాలి, ఇక్కడేమో నోడ్ గా తీసుకోవాలి. ఓకేనా, మెష్ కి అండ్ దిస్ ఇస్ నోడ్ కి, అంటే డ్యూయల్ ఆఫ్ మెష్ ఇస్ నోడ్ అనమాట. ఓకేనా, రైట్. సో ఓన్లీ ఈ లూప్ లో, ఓన్లీ ఫర్ ద లూప్ వీ హ్యావ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటమి, వి వోల్టేజ్ వి అండ్ R1, అవునా కదా. బట్ ఇండక్టెన్స్ ఏంటమ్మా, విచ్ ఇస్ కనెక్టెడ్ బిట్వీన్ ద నోడ్స్ 1 and 2, అవునా కదా. సో రైట్, బాగానే ఉంది. ఈ వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ ఆ ప్యారల్, సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాయి. సో దెన్ ఇక్కడ నేను ఎలా నోట్ చేయాలి, ప్యారల్ నోట్ చేయాలి. ఓకేనా, సో వోల్టేజ్ సోర్స్ వి ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ విని నేను ఏం చేయాలి, కరెంట్ సోర్స్ కి నోట్ చేస్తాను, కరెంట్ సోర్స్. ఓకేనా, అండ్ దెన్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఏం చేయాలి, నేను రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి, డ్యూయల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ కండక్టెన్స్ నోట్ చేయాలి. సో కండక్టెన్స్ నోట్ చేయాలి, ఎందుకంటే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానమ్మా, ప్యారల్ నోట్ చేశాను. కమ్ టు ద సెకండ్ లూప్ కరండి. సెకండ్ లూప్ లో ఏంటమ్మా, రెసిస్టెన్స్ ఉంది, కెపాసిటెన్స్ ఉంది, బోత్ ఆర్ కనెక్టెడ్ ఎలా ఉన్నాయి, సిరీస్ లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సెకండ్ లూప్ దగ్గరికి రండి. సెకండ్ లూప్ దగ్గర ఏంటంటే ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటమ్మా, కండక్టెన్స్ నోట్ చేయాలి. సో దిస్ ఇస్ R1 కాబట్టి ఏం చేశాను, ఇక్కడ G1 నోట్ చేశాను. ఓకేనా, వోల్టేజ్ సోర్స్ కాబట్టి కరెంట్ సోర్స్ నోట్ చేశాను. సెకండ్ కండక్టెన్స్ అంటే ఏంటమ్మా, G2 నోట్ చేశాను. R2 కాబట్టి G2 నోట్ చేశాను. నెక్స్ట్ కెపాసిటర్ ఉంది, బోత్ ఆర్ కనెక్ట్ సిరీస్. సో ఇక్కడ నేను ఏం నోట్ చేయాలి, ప్యారల్ నోట్ చేయాలి. దట్ ఈస్ ప్యారల్ నోట్ చేశాను. కెపాసిటెన్స్ కాబట్టి ఏంటమ్మా, ఇక్కడ ఇండక్టెన్స్ నోట్ చేసింది ఎల్. నెక్స్ట్ ఇండక్టెన్స్ ఉంది, ఇండక్టెన్స్ దట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద లూప్ 1 and 2. ఇక్కడ నోడ్స్ మధ్యలో కనెక్ట్ చేస్తాను, బిట్వీన్ నోడ్స్. అంటే ఇదేంటమ్మా, ఇండక్టెన్స్ కాబట్టి ఇక్కడ నోట్ చేస్తాను, కెపాసిటెన్స్ నోట్ చేస్తాను. దిస్ ఇస్ కెపాసిటెన్స్, దిస్ ఇస్ సి. ద డ్యూయల్ ఆఫ్ దిస్ సర్క్యూట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇస్ దిస్ వన్. ఓకే, సో అర్థమైందమ్మా కాన్సెప్ట్ ఎలాగో. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ గో ఫర్ దట్ ఈస్ డ్యూయల్ నెట్వర్క్స్ అన్నమాట. ఓకేనా, రైట్. రైట్, ఆల్ ఆఫ్ యూ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఇంకా మీకు ఇంకా క్లియర్ అర్థం అవ్వచ్చు. ఇప్పుడు నేను 3 లూప్స్ తీసుకుంటాను. This is, let us say, V1 and this is, let us say, V2 he has given. So let us say this is R1, this is R2 and this is L1 and this is L2 he has given, this is C. So draw the dual network for this given graph అని అడిగాడు. ఓకేనా, సింపుల్ చేస్తున్నామా, నేను సేమ్ అదే నోట్ చేస్తాను, డైరెక్ట్ నోట్ చేస్తాను, డాటెడ్ లైన్స్ మెన్షన్ చేయట్లేదు. ఫస్ట్ ప్రాబ్లంకి చెప్పాను అలాగా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మీకు చెప్తాను జస్ట్. ఓకేనా, సో జాగ్రత్త చూడండి ఒకసారి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ లూప్స్ చెక్ చేసి, నెంబర్ ఆఫ్ లూప్స్ ఏంటమ్మా, సో 1 అండ్ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. సో రెఫరెన్స్ ఏంటమ్మా, దిస్ ఇస్ తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ చెక్ చేయండి. సో నెంబర్ ఆఫ్ లూప్స్ అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ నోడ్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ 1 2 3, లెట్స్ సే దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. రెఫరెన్స్ నోడ్ ఏంటమ్మా, 0 అని చెప్పాను. ఓకేనా, 3 నోడ్స్. దిస్ ఈజ్ లూప్ 1, అవునా. ఈ లూప్ 1 లో ఓన్లీ లూప్ 1 కి రిలేటెడ్ ఏంటి, సో 2 నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, V1 R1. బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆఫ్ ప్యారల్ చెప్పండి, సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నోడ్ 1 దగ్గరికి రండి. అంటే దిస్ ఇస్ మెష్ 1 కాబట్టి నోడ్ 1 దగ్గరికి రండి. నోడ్ 1 దగ్గర జస్ట్ చెక్ చేసుకోండి. సో వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్ ఉన్నాయి. వోల్టేజ్ సోర్స్ కి డ్యూయల్ ఏంటి, కరెంట్ సోర్స్. నెక్స్ట్ కరెంట్ సోర్స్ నోట్ చేసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ రెసిస్టెన్స్ కి డ్యూయల్ ఏంటి, కండక్టెన్స్. అంటే ఎలా ఉన్నాయి మనకి, సిరీస్ లో ఉన్నాయి, ప్యారల్ ఉన్నాయి. ఇవి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, నేను ఇక్కడ ప్యారల్ లో నోట్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందమ్మా ఇక్కడ జాగ్రత్తగా. సో లెట్స్ సే దిస్ ఇస్ I1 అంటాను, దిస్ ఇస్ G1 అంటాను. ఓకేనా కదా. నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ లూప్. ఓన్లీ సెకండ్ లూప్ కు మాత్రమే సంబంధించిన ఏమన్నా చూడండి జాగ్రత్తగా. అంటే L1 ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద లూప్ 1 and 2, but the R2 is connected between 2 and 3, but the capacitor is connected only for second loop. So second
సంబంధించి ఓన్లీ కెపాసిటీ ఉంది కాబట్టి ద డ్యూయల్ ఆఫ్ కెపాసిటీ ఇస్ ఇండక్టెన్స్. దిస్ ఈస్ ఎల్. ఓకే, అండ్ కమ్ టు ద థర్డ్ వన్. థర్డ్ దగ్గరికి వచ్చేసేయండి. ఓన్లీ కరస్పాండింగ్ టు థర్డ్ ఎలిమెంట్, థర్డ్ లూప్కి ఏమన్నా మనకి ఇండక్టెన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా వోల్టేజ్ సోర్స్ ఉంది. అవునా, ఇండక్టెన్స్ నథింగ్ బట్ ఏంటమ్మా ఇక్కడ. సో ఇండక్టెన్స్ కి డ్యూయల్ ఏంటి, కెపాసిటెన్స్. సో ఇండక్టెన్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ సిరీస్ లో ఉన్నాయా, ప్యారల్ గా ఉన్నాయా, సిరీస్ గా ఉన్నాయి. సో సిరీస్ ఉంటే మనం ఏం చేయాలి, ప్యారల్ కనెక్ట్ చేయాలి. సో వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి డ్యూయల్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఈస్ కరెంట్ సోర్స్. దిస్ ఈస్ కరెంట్ సోర్స్. ఇలా నోట్ చేశాను. బోత్ ఆర్ కనెక్ట్ ప్యారల్. ఓకేనా, రైట్. కంబైన్ చేసేసి ఇదంతా నోట్స్, ఇదంతా కంబైన్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ కమ్ టు ద ఫస్ట్ ఇండక్టెన్స్ ఉంది. ఇండక్టెన్స్ దట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద సింపుల్ మెషెస్ 1 and 2. ఇక్కడ నేను చూస్తాను నోట్స్ 1 and 2 కి మాత్రం నోట్ చేస్తాను. సో L1 కాబట్టి ఏంటి, ద డ్యూయల్ ఆఫ్ L1 ఈస్ capacitance. The dual of inductance is capacitance, that is C1. Next come here. So here the dual of that is resistance is conductance, which is connected between 2 and 3. Come to here 2 and 3 nothing but conductance. Note cheyandi, that is G2. So like this the dual network will be drawn. Okay na, ila note chestam. Okay, ప్రొసీజర్ కరెక్ట్గా నోట్ చేయడమ్మా చాలు. రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కెన్ రైజ్ అమ్మా, డౌట్స్ క్లియర్ చేస్తాను. అప్ టు నౌ రైట్. నోట్స్ ఎలా తీసుకోవాలి అంటే సింపుల్ పాయింట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని ఉన్నాయి చెక్ చేయండి. మెషెస్ అంటే ఏంటి, లూప్స్. అంటే ఇది ఒక లూప్, ఇదంతా ఒక క్లోజ్డ్ పాత్. అవునా కదా, ఇదంతా ఒక క్లోజ్డ్ పాత్ సెకండ్, అండ్ ఇదంతా క్లోజ్డ్ పాత్ 3. అంటే మొత్తం నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని మనకి 3 ఉన్నాయి కాబట్టి 1, 2, 3 అని తీసుకున్నాను. దిస్ ఇస్ 1 and this is 2 and this is 3 నోట్స్ తీసుకున్నాను. రిఫరెన్స్ నోడ్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇదంతా ఏదో ఒక గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఏంటంటే రిఫరెన్స్ నోడ్ కంపల్సరీ తీసుకోవాలి. దీన్ని 0 నోడ్ అంటాను, అంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి ఎందుకంటే కనెక్ట్ చేయాలి కాబట్టి. దట్స్ వై హ్యావ్ టేకెన్ ద 3 నోట్స్. ఇక్కడ ఏంటంటే 0 నోడ్ రిఫరెన్స్ నోడ్ తీసుకున్నాను. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉంటే అనే నెంబర్ ఆఫ్ ఓకేనా నోట్స్ తీసుకోవాలి మనం. ఓకేనా, రైట్. If you have anybody doubts you can ask. Okay, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా, ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను. ఆల్ ఆఫ్ యూ డూ దిస్ ప్రాబ్లం. నేను ప్రొసీజర్ మాత్రం చెక్ చేస్తాను. ఓకేనా, ఆన్సర్స్ కొంచెం టైం పట్టిద్దమ్మా, నేను నిదానం చెక్ చేస్తాను అందరివి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లాస్లో నేను ఏంటంటే ఈ చాప్టర్లో ఉన్న రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కదమ్మా, అవన్నీ ప్రాబ్లమ్స్ అని ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంటరాక్షన్ 1 by 1 అడుగుతాను, రోల్ నెంబర్ వైస్. సో టుమారో నేను రేపు తీసుకుంటాను. ఓకేనా, నో ప్రాబ్లం. రైట్, ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ is inductance and one is capacitance. Let us say capacitance. This is, let us say V1 అనుకుందాం. ఓకేనా, this is L1 and this is L2 and this is R1 and this is R2. Let us say this is capacitor C1 and this is capacitor C2. Okay, so number of loops. First of all check the number of loops. Okay, సో సింపుల్ అమ్మా, ప్రీవియస్ చెప్పినట్టు ఇది కూడా అంతే. సో నంబర్ ఆఫ్ లూప్స్, సో సారీ జస్ట్ మినిట్. ఓకే, రైట్. నెంబర్ ఆఫ్ లూప్స్ చెక్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఏంటి ఇక్కడ మనకి. సో దిస్ ఇస్ 1 లూప్. ఓకేనా, ఒక లూప్. దిస్ ఇస్ 1. సెకండ్ లూప్, దిస్ ఇస్ సెకండ్ లూప్ 2 అండ్ దిస్ ఇస్ థర్డ్ లూప్, లెట్స్ సే 3 అనుకుందాం. ఓకేనా, సో 3 లూప్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మీరు, 3 నోడ్స్ చెక్ చేసింది. 1, 2, 3. సింపుల్ గా జాగ్రత్త చూడమ్మా, లాస్ట్ ప్రాబ్లం ఇది. 1, 2, 3.
రైట్. రిఫరెన్స్ నోడ్ ఒకటి తీసుకోవాలి, దట్ ఈస్ 0 అని చెప్పాను మీకు ఇప్పుడే. ఓకేనా, రైట్ అయిపోయింది. చూడండి. ఓకేనా, ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి మీరు. ఫస్ట్ లూప్ అంటే ఏంటంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ లూప్ లో మాత్రమే, అంటే ఫస్ట్ లూప్ ఇదంతా లూప్. ఓకేనా, ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ V1 ఉంది, R1 ఉంది, L2 ఉంది. R1 అనేది విచ్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ఫస్ట్ 1 అండ్ 3 కనెక్ట్ చేసింది. సో 1 కి సంబంధించింది కాదు అది. నెక్స్ట్ L2 తీరండి, ఇండక్టెన్స్ ఏంటి? 1 కి 2 కి సంబంధించింది. ఓకేనా, రైట్. వోల్టేజ్ సోర్స్ V1 కి రండి, విచ్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు 1 ఓన్లీ. సో వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ? కరెంట్ సోర్స్ నోట్ చేయండి, అంటే రిఫరెన్స్ నోట్, అంటే రిఫరెన్స్ నోట్కి అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు సెకండ్ లూప్కి రండి. సెకండ్ లూప్లో ఏముంది మనకి? C2 ఒకటి ఉంది, L2 ఉంది, R2 ఉంది. C2 విచ్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు సెకండ్ లూప్. L2 విచ్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ సెకండ్ అండ్ 1, ఫస్ట్ 2 and 1. R2 విచ్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ 2 and 3, రైట్. సో ఓన్లీ C2 ఒకటే ఉంది కాబట్టి, సో C2 కి అంటే కెపాసిటర్ కి ఏంటమ్మా మనకి? డ్యూయల్ ఆఫ్ కెపాసిటీస్ ఇండక్టెన్స్ అని చెప్పాను, అందుకు గుర్తుపెట్టుకోండి, ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ నోట్ చేశాను, రైట్. అయిపోయిందా? నెక్స్ట్ కమ్ టు ద థర్డ్ లూప్. థర్డ్ లూప్ లో చూడమ్మా, మొత్తం 4 ఉన్నాయి. L1 ఉంది, C1 ఉంది, R1 ఉంది, R2 ఉంది. సో మొత్తం R1 ఈజ్ రిలేటెడ్ టు 1 and 3, R2 ఈజ్ రిలేటెడ్ టు 2 and 3, బట్ L1 and C1 ఆర్ ఓన్లీ రిలేటెడ్ టు 3. ఓకేనా, థర్డ్ లూప్. ఓకే, సో కమ్ హియర్. బోత్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ లోనే, ప్యారల్ సిరీస్ లో ఉన్నాయి. ఇక్కడ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? నేను ఇక్కడ ప్యారల్ నోట్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ఇండక్టెన్స్ ఉంది, ఇండక్టెన్స్ కి డ్యూయల్ ఏంటి? కెపాసిటెన్స్ నోట్ చేస్తాను. సో నెక్స్ట్ కెపాసిటెన్స్ డ్యూయల్ ఏంటి? ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ నోట్ చేస్తాను. సో దిస్ ఇస్ కెపాసిటెన్స్ L1 కాబట్టి ఇక్కడ C1 నోట్ చేశాను. C1 కాబట్టి L1 నోట్ చేస్తాను. L1 అంటే బోత్ ఆర్ కనెక్టింగ్ ఏంటి? సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేశాను? ప్యారల్ కనెక్ట్ చేశాను. ఫినిష్ అయిపోయింది. కమ్ టు ద కంబైన్డ్ వాల్యూస్ అంటే ఏంటి? 1 కి 2 కి మిడిల్ లో మనకి ఏముంది? ఇండక్టెన్స్ ఉంది. ద డ్యూయల్ ఆఫ్ ఇండక్టెన్స్ ఈస్ కెపాసిటెన్స్ నోట్ చేయండి. 1 to 2, 1 in L2 కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను? C2 అని వచ్చేయండి. నెక్స్ట్ 2 కి 3 కి అండ్ 2 కి 3 కి ఏముంది మనకి? R2 రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ కి ఏంటి? కండక్టెన్స్ అని చెప్పాను, అంటే సేమే G నోట్ చేస్తాను, G అని నోట్ చేస్తాను అంతే. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? సో ఇక్కడ ఇంకోటి ఎలిమెంట్ ఉందమ్మా, దట్ ఈస్ 1 కి 3 కి ఏముంది? R1 ఉంది. R1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఉంది. R1 కి ఏంటమ్మా? డ్యూయల్ కండక్టెన్స్. సో దిస్ ఇస్ కండక్టెన్స్. 1 కి 3 కి కనెక్ట్ చేశాను. R1 ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం నోట్ చేయాలి? G1 నోట్ చేయాలి. దిస్ ఇస్ ఫినిష్. ఇలా కంబైన్ చేసేసాను అన్నిటిని. గ్రౌండ్ కి రెఫరెన్స్ ఏంటంటే ఇలా లైన్ కనెక్ట్ చేయండి, అయిపోయింది. దిస్ ఇస్ డ్యూయల్ సర్క్యూట్. ఓకేనా, ఇలా కనెక్ట్ చేస్తే కెన్ గో ఫర్ దిస్ అమ్మా. ఓకేనా, ఇలా సాల్వ్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇంటరాక్షన్ ప్లేస్ చేస్తానమ్మా. 1 by 1 రోల్ నెంబర్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా అప్ టు నౌ ఓకేనా క్లియర్ చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోదాం. యాక్చువల్ చెప్పాలంటే జస్ట్ ఏసీ సర్క్యూట్స్ అని చెప్తాము. ఓకేనా, దట్ ఈస్ ఏసీ సర్క్యూట్స్ ఫస్ట్ యూనిట్లోదే. ఆ టాపిక్ ఏంటంటే రిలేటెడ్ టు సెకండ్ యూనిట్, అందుకేంటంటే ఐ కన్సిడర్ ఇట్ ఈస్ యాజ్ ఏ సెకండ్ యూనిట్ ఓన్లీ. ఓకే, రైట్. సో ఆల్ ఆఫ్ యూ మెన్షన్ యువర్ అటెండెన్స్ అగైన్, మళ్ళీ ప్లేస్ చేయండి ఒకసారి. సో ఎస్టర్డే ప్రాబ్లమ్స్ అన్ని నేను ఇంకొకసారి రిపీట్ చేస్తానమ్మా, రేపు రిపీట్ చేస్తాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. అటెండెన్స్ మస్ట్గా రిపీట్ చేయండి అమ్మా, నేను రికార్డ్ చేయలేదు ఇందాక. రైట్, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.